రెడీ. హాయ్. ఎక్కడికి వెళ్తున్నావు? టెర్రస్కి వాకింగ్ చేయడానికి ఉదయాన్నే. అవునా, పద వెళ్దాం మరి. ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి, స్టెప్స్ నుంచి వెళ్ళాలన్నమాట. మేము ఉండేది వచ్చేసి 10th ఫ్లోర్. ఇంకా 10th ఫ్లోర్ నుంచి 14th ఫ్లోర్కి వచ్చేసాము. తర్వాత పైకి లిఫ్ట్ లేదు. ఇప్పుడు మనం ఎంటర్ అయ్యేది 15th ఫ్లోర్కి. ఇదిగోండి టెర్రస్. పైన ఏంటంటే ఎండ వస్తుంది, మా బాల్కనీలో ఇప్పుడే రాదు, అందుకోసమే ఇంకా పైకి వచ్చాము. చూస్తున్నారు కదా, ఇదే అన్నమాట మా టెర్రస్ గార్డెన్. ఓకే ఓకే పద. చూసారు కదా, ఒక్కొక్క బ్లాక్ పైన ఒక్కొక్క వెరైటీ ఆఫ్ చెట్లు ఉన్నాయన్నమాట. ఈ చెట్టు చూసారా, చాలా పెద్దది. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇది నార్మల్ షో లాగా వీటి కటింగ్స్ అవి చేస్తూ ఉంటారనమాట ఎప్పటికప్పుడు. ఇక్కడ ఎదురుగా ఆపోజిట్లో మనకు ఒక చిన్నది ఏదైనా బర్త్డేస్ పార్టీ లాంటివి చేసుకోవచ్చు. చూసారా, ఇలాగా గన్నేరు మొక్కలు, పింక్ కలర్ గన్నేరు మొక్కలు అన్నీ చుట్టూ వేసేసి, ఇక ఇక్కడ కొంచెం చిన్న ఫ్లోర్ లాగా వేశారు. తర్వాత మొత్తం ఇక్కడ గ్రాస్ ఉంటుంది. చాలా బాగుంటుంది. అయినా చిన్నగా ఎప్పుడైనా ఫ్రెండ్స్ అందరమీ ఒక 10 మెంబర్స్ కానివ్వండి, 15 మెంబర్స్ అలా ఫుడ్ తెచ్చుకొని మధ్యాహ్నం టైంలో ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఎప్పుడైనా బాగుంటుంది అలా చేసుకుంటే. ఇక మళ్ళీ మనం వెళ్ళిపోయాము అంటే, చూసారు కదా వాకింగ్ కూడా చేస్తున్నారు. ఇక్కడ నుంచి మనం ఇటు వచ్చాము అంటే ఇక్కడ అన్నీ మందారం చెట్లు. మా బ్లాక్ పైన ఉన్న టెర్రస్ అన్నమాట ఇది. ఇక్కడ అన్నీ మందారం చెట్లే ఉన్నాయి. ఇక్కడ కొంచెం మళ్ళీ కొంచెం బ్యాక్ సైడ్ వచ్చాము అంటే ఇగోండి ఇలాగా ఇక్కడ అన్నీ ఇలా ఉన్నాయి. సన్నజాజులు, గన్నేరు చెట్లు ఉన్నాయి. పైకి అల్లిచ్చారు చూసారా. తర్వాత ఇక్కడ పారిజాతం పూలు ఉన్నాయి. కింద కూడా ఒక చెట్టు ఉంది. మీకు వీలైతే మా సొసైటీ మొత్తం వీడియో తీయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ పారిజాతం పూలు, బంతిపూలు లేవు, కింద రాలిపోయి ఉన్నాయి అన్నమాట. ఇదిగోండి కనిపిస్తుంది కదా. అవునా, చూడు సన్నజాజి చెట్టు చూడండి. సన్నజాజి చెట్టు చాలా పెద్దగా అయిపోయింది. మనం వచ్చినప్పుడు కదా చిన్నగా ఉంది. ఇది నందివర్ధనం, ముద్ద నందివర్ధనం అంటారా ఆ మొక్క అన్నమాట. సన్నజాజులు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. కిందంతా రాలిపోయాయి ఫ్లవర్స్. ఇవంతా కట్ చేసినట్టున్నారు. యాక్చువల్గా అయితే గ్రీన్ కలర్ మొక్కలు ఉండేవి, ఇక్కడ మొత్తం కట్ చేశారు. ఇక్కడ నల్లేరు ఉంచారు. చూడండి ఫాగ్ లాగా ఉంది పెద్దగా. ఇది లేక్ ఉంది. తర్వాత ఇక్కడ నుంచి మనకు ఎయిర్పోర్ట్ కూడా కనిపిస్తుంది అనమాట, చెన్నై ఎయిర్పోర్ట్. ఇక్కడ యాకు చాలా మంచి స్మెల్ వస్తుంది అనమాట, లెమన్ గ్రాస్. ఇలా చూసారు కదా, ఇలాంటి పైప్స్ తోని వాటర్ పడతారనమాట మొక్కలకి. ఇక్కడ వచ్చేసి అన్ని లిల్లీ పూలు ఉన్నాయి, లిల్లీ చెట్లు. ఏంటది ఏంటది? అవును, స్మెల్ బాగుంటది.
ఇలా ఇలా చేసేసి స్మెల్ చూస్తే ఇక్కడ వైలెట్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి, మన గేట్ ఎంట్రన్స్ లో ఉన్నాయి కదా, అవి ఇక్కడ ఉన్నాయి. నేను ఎప్పుడు నోటీస్ చేయలేదు. ఒక బ్లాక్ నుంచి ఇంకొక బ్లాక్కి ఇలా బ్రిడ్జి కనెక్షన్ ఉంటుందన్నమాట. ఇంకా చుట్టూ మనం అన్ని తిరగొచ్చు అనమాట. ఇలాగా బాగుంది, చూస్తున్నారు కదా. ఇలాగా పిల్లలు ఆడుకునేవి ఇక్కడ ఇంకొక బ్లాక్ మీద ఉంచారు. ఒక్కొక్క బ్లాక్కి ఒక్కొక్క స్పెషాలిటీ అన్నమాట. ఇవన్నీ ఎల్లో కలర్ ఫ్లవర్స్, కాగితం చెట్లు అంటాం కదా, అవి ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఇవి ఇక్కడ పిల్లలు ఆడుతున్నారు. వీళ్ళకే బాగుంది. ఇది వచ్చేసి ఇంకో బ్లాక్ అన్నమాట. పిల్లలు ఆడుతున్నారు కదా, అదొక బ్లాక్ పైన. ఇది వచ్చేసి నెక్స్ట్ బ్లాక్ వెళ్ళేటప్పుడు ఇలా బ్రిడ్జ్ ఇక్కడ చూడండి ఇలా కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి వ్యూ అయితే ఇలా ఉంటుందన్నమాట. ఇది ఇంకో బ్లాక్కి చూస్తున్నారు కదా, అలా పైన బ్రిడ్జి వైట్ కలర్లో కనిపిస్తుంది కదా, అలా ఉంటుందన్నమాట, అటాచ్ అయ్యి ఉంటుంది. ఇది వచ్చేసి ఇంకొక బ్లాక్, చూసారు కదా, క్రోటన్ మొక్కలు ఉన్నాయి అన్నీ. ఇక్కడ వచ్చేసి నందివర్ధనాలు, ఇలా చెట్టు. తర్వాత ఇలా రౌండ్ సర్కిల్గా మనకి ఏమంటారు స్టాండ్ అరుగులా కట్టారు. ఇక్కడ కూర్చోవచ్చు ఈవినింగ్ టైంలో పిల్లలతో. వచ్చేసి పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. చూసారా చిన్న చెట్టుకి ఎన్ని పూలు పూసాయో. టైం టు టైం వాటర్ వేయడం కానివ్వండి, చాలా బాగా మెయింటైన్ చేస్తారు చెట్లని. అలాగా 10 బ్లాక్స్ ఉన్నాయన్నమాట. చుట్టూ ఇలా తిరగొచ్చు. చూసారు కదా, ఇది మోడల్ కోసం ఇలా కట్టినట్టున్నారు. చూడండి ఇలా కట్ చేస్తూ ఉన్నారనమాట ఈక్వల్ సైజులో. ఇటు వెళ్దాం, స్విమ్మింగ్ పూల్ ఇటు కదా. ఇక్కడ చూడండి ఇవన్నీ ఎంత బాగున్నాయి కదా. ఇటు వెళ్దాం స్విమ్మింగ్ పూల్కి, ఇటు స్విమ్మింగ్ పూల్కి వెళ్దాం. ఇటు చూడండి వ్యూ అయితే ఎంత బాగుందో. మళ్ళీ ఒక్కసారి చూపిస్తున్నాను. ఇదైతే హైవే అన్నమాట. పక్కన అటు ఇటు లేక్ ఉంది. చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి మనం చూస్తే. ఇంకా కొంచెం అంటే ఫాగ్ లాగా అనిపిస్తుంది, ఎండొచ్చిన ఫాగ్ కనిపిస్తుంది అనమాట. చూడండి రూట్ ఎంత బాగుందో. ఇది రోడ్, లేక్ పైన మళ్ళీ రోడ్, అది హైవే అన్నమాట. ఇది చూపిస్తున్నాను కదా స్విమ్మింగ్ పూల్ అన్నమాట. పైన చిన్నపిల్లల కోసం అలా కట్టారు. కింద కూడా చాలా పెద్ద లెంతీగా ఉన్న స్విమ్మింగ్ పూల్ ఉంది. ఇక్కడ పైన వ్యూ బాగుంటుంది కదా ఇక్కడ నుంచి చూస్తే. పదమ్మా వెళ్దాం. ఓకే ఓకే. చూడండి స్విమ్మింగ్ పూల్ బ్యాక్ సైడే ఇలా మల్లె చెట్టు ఉంది, తర్వాత అలోవేరా, ఇంకా చాలా ఉన్నాయి. మిగిలిన చెట్లన్నీ ఇలా వేస్తూ ఉంటారన్నమాట. కుండీళ్ళల్లో, చిన్న చిన్న కుండీళ్ళల్లో వేస్తూ ఉంటారు. పైనుంచి కనిపిస్తుంది, ఓపెన్ ఉందో లేదో అంటున్నా. అయ్యో లేదా, 10కా? అయ్యో చూడండి ఇదిగోండి
మెయింటెనెన్స్లో ఉందంట, అందుకే ఓపెన్లో లేదు. బట్ చాలా బాగుంటుంది. ఇది లేడీస్ కోసం అలాగే చిల్డ్రన్ కోసం అనమాట. ఇక్కడ కింద అయితే ఒలింపిక్ లెంత్ స్విమ్మింగ్ పూల్ ఉందన్నమాట. చాలా పెద్ద స్విమ్మింగ్ పూల్. కింద ఇక్కడ సెక్యూరిటీ ఉంటారనమాట, రాసుకుంటూ ఉంటారు. ఇక్కడ వచ్చేసి లేడీస్కి జెంట్స్కి సంబంధించిన వాష్రూమ్ నీట్గా మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇది మనం బయటికి వస్తే ఇక్కడ ఇది వరకు చాలా మంచి ఫ్లవర్స్ ఉండేవన్నమాట, చాలా మంచి కలర్లో. ఇప్పుడు లేవవి. ఇక్కడ చూసారు కదా, ఇలాగా పూలు అయితే చూస్తుంది టెడ్డీ. బట్ క్లోజ్ అయిపోయిందంట. నెక్స్ట్ టైం నేను ఓపెన్లో ఉన్నప్పుడు మీకు షేర్ చేసుకుంటాను. పదండి ఇంకొక బ్లాక్ వెళ్ళిపోదాం మనము. చూడండి, ఇది ఇంకో బ్లాక్ అన్నమాట. చూసారు కదా, బాగుంటుంది ఈ బ్లాక్ కూడా. ప్రతి ఒక్క బ్లాక్ మీద ఒక్కొక్క స్పెషాలిటీ. ఒక బ్లాక్ మీద వచ్చేసి పూల్లో కదా, దాని మీద వచ్చేసి పిల్లలు ఆడుకునేవి గేమ్స్ అలా ఉంటాయన్నమాట. ఇలాగా చూసారు కదా, వెరైటీ మొక్కలు కూడా ఎన్ని ఉన్నాయో. టెర్రస్ మొత్తం మొక్కలే ఉంటాయి. ఈ ఫ్లవర్స్ చూసారా, బాగున్నాయి కదా. ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇక్కడంతా గ్రాసే ఉంది. మళ్ళీ గార్డెన్. ఇక్కడ ఈ ఫ్లవర్స్ ఈ డిసెంబర్ టైంలో వస్తాయన్నమాట. చాలా బాగుంటాయి ఈ ఫ్లవర్స్ కూడా. వాటర్ లిల్లీస్ అంటారా అవి. ఆ ముందు కూడా మళ్ళీ గార్డెన్ ఉంది. అదిగోండి, అక్కడ కూడా బాగుంటుంది. ఇక్కడ అవి ఫ్లవర్స్ జూమ్ చేసి చూపిస్తాను. ఇదిగోండి, ఇవే అన్నమాట. తర్వాత ఇవి మందారం ఉంటాయా, ముద్ద మందారం, అవి కలర్స్ ఉన్నాయి ఇక్కడ. ఇవి వచ్చేసి రోజా చెట్లు ఉన్నాయి. ఇక్కడంతా రోజా చెట్లు ఉన్నాయి. ఇవి చూసారు కదా ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో. ఇవి చాలా బాగుంటాయి. ఇక్కడ రోజా చెట్లు, మొగ్గలు ఉన్నాయి వీటికి. ఎండొస్తుంది కాబట్టి పైన చిన్నవి నూరు వరహాల చెట్లు ఎంత బాగున్నాయో కదా. అక్కడ వచ్చేసి పింక్ కలర్లో ఉన్నాయి, ఇక్కడ వైట్ కలర్. ఇవంతా ఇక ఇంకొక బ్లాక్ వెళ్ళిపోదాం పదండి. చూసారా, బైపాస్ అన్నమాట. ఇది హైవే, మెయిన్ రోడ్డు మీదే. మా మెయిన్ గేట్కి ఇలా ఉంటుంది. చూడండి, ముందు ఇక్కడ బైపాస్ కనిపిస్తుంది కదా, అలాగా చాలా బాగుంటుంది. మా గేట్ ఎంట్రన్స్ అయితే కొంచెం అటు సైడ్ ఉంది, మీకు కనిపిస్తుందో లేదో. ఎంట్రన్స్ ముందే అంటే మెయిన్ రోడ్డుకే ఉంటుంది అన్నమాట. చూశారు కదండి, ఇప్పటి వరకు ఒక 5 బ్లాక్స్ మాత్రమే వీడియో తీశాను. ఇంకా 5 బ్లాక్స్ ఉన్నాయి. వీడియో లెంత్ ఎక్కువైపోతుంది అన్నమాట. అందుకోసమే ఇంకొకసారి మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ ఓపెన్ లేదు కదండి. ఓపెన్ ఉన్న రోజు నేను కంపల్సరీగా ఒక 5 బ్లాక్స్ ఉన్నాయి, అలాగే స్విమ్మింగ్ పూల్ కూడా ఉందన్నమాట. ఆ పూల్ అండ్ బ్లాక్స్ మొత్తం ఇంకొక వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కదా, అందుకోసమే. వావ్, వచ్చినాయా? ఏం లేదు, జస్ట్ చాలా బాగుంది కదా. ఫస్ట్ ఐస్ క్యూబ్స్ పెట్టే దాంట్లో నేను ఫస్ట్ నీళ్ళు పోసి తర్వాత ఇలాంటి లీవ్స్ కొన్ని పెట్టాను. రెఫ్రిజిరేటర్ లో పెట్టేసి కొన్ని అవర్స్ ఉంచాను. అవునా, ఇలా అయిపోయింది. ఫ్లవర్ బయట ఉందే. అవును కదా, ఇది పెద్దగా ఉంది క్యూబ్ కన్నా. బాగుంది. ఇంకా చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే చాలా వేయచ్చు. అవునా, అందుకే కోసుకొచ్చావా పైన నుంచి? సరే, ఏం చేస్తావు వీటిని ఇప్పుడు? ఏం లేదు, ఊరికే చేసావా? బాగుంది. నేను ఒక వీడియోలో చూసాను, జస్ట్ ట్రై చేశాను. ఓ ఓకే, పెట్టేసి అయిపో మరి. భలే ఉంది నీ ఐడియా.